ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పింది. ఏమని? ప్రతి మహిళ కూడా కోటీశ్వరాలు కావాలని. ఉందా? నమ్మకం ఉందా మీకు? అవుతామని నమ్మకం ఉందా లేదా? ఇంతమంది వచ్చిండ్రు, మహిళలందరూ ఇంతమంది వచ్చిండ్రంటే వాళ్ళకి ఆ గట్స్, ఆ ధైర్యం వచ్చింది కాబట్టి ఈరోజు మనకు అండగా దండగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందని మీ అందరికీ కూడా అర్థమైంది. 2 సంవత్సరాల్లోనే 2 రోజులకే మహిళలకి బస్సు ఫ్రీ ఇచ్చింది. అందరు ఎక్కినా లేదా బస్సు? సంతోషమేనా? మరి రోజుకి ఎక్కడికన్నా పోవాలంటే 100, 200, 500 మన పిల్లలు స్కూల్కి పోయినా కాలేజీకి పోయినా 2000, 3000 మిగులుతున్నాయా లేవా? మరి ఆర్టీసీ అలా ఆదుకుంటుంది. అలాగే మరి గవర్నమెంట్ వచ్చినాక 200 యూనిట్ల కరెంటు నెలకి 500-600 మిగులుతున్నాయా లేదా? ఆ బాధ అంత ఎవరికి? మనకు ఉంటుంది, ఆడవాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు శక్తి మన బోర్డులో ఇక్కడే ఉంది, ఇందిరాశక్తి. ఇందిరాగాంధీ కూడా ఒక మహిళ ఉండి దేశాన్ని పరిపాలించింది. కష్టకాలంలో కూడా మరి ఆమె సత్తా చూపించి ప్రజలకు న్యాయం చేసింది. ఆమె ఎక్కడి నుంచి గెలిచి ప్రధానమంత్రి అయింది? మెదక్ నుంచి, మన జిల్లా నుంచి గెలిచి దేశాన్ని ఏలింది. అంటే మన మెదక్ జిల్లా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మన మెదక్ జిల్లా అంత పవర్ఫుల్ అని అర్థమవుతుంది. ఎందుకంటే అంత వ్యక్తిని ఆలోచన చేసి మనం ఓటేసి గెలిపిస్తే మరి ఆమెకు మనం ఇచ్చిన శక్తితోని ఆమెకు ఒక రూపం దాల్చి, ఎట్లా అంటే వేదాల్లో చెప్తూ ఉంటారు, పురాణాలు వేదాల్లో దేవతలను రాక్షసులు ఇబ్బంది పెడితే ఏం చేసిండ్రు? ఈ 3 మూర్తులతో అయిందా? శక్తి అయిందా? శక్తి సరిపోయిందా? సరిపోలే. వాళ్ళు ఒక శక్తిని తయారు చేస్తే ఒక ఆడదాంతోనే దీన్ని అంతం చేయాల్సిన అవసరం ఆ రోజుల్లో ఏర్పడ్డా. అట్లనే ఇందిరాగాంధీ కూడా దేశం అధోగతి పాల్లో ఉన్నప్పుడే మన మెదక్ జిల్లా నుంచి గెలిచి దేశాన్ని మరి బాగు చేసిన శక్తి ఒక ఆడామే. అందుకే ఇంతమంది ఆడోళ్ళం ఉన్నామంటే ఈ శక్తికి ఎవరు కూడా అడ్డు రారు. ఆడ మాట ఎట్లా ఉంటుందంటే గోడ కట్టినట్టు, మగవాళ్ళ మాట ఎట్లుంటుంది? జల్లెడ. అది అటు పోతుంది, ఇటు పోతుంది, ఎటు పోతుందో కూడా తెలియదు. కానీ ఆడది మాట ఇస్తే మాత్రం దానికి తిరుగుండదు. మనసులో ఏదైనా తలుచుకుందనుకో అది చేసి సాధిస్తుంది. ఇదే కాదు, సినిమాలు చూడండి, లాస్ట్కి ఎవరితో కథ నడుస్తుంది? ఆడవాళ్ళతో నడుస్తుంది. ఇప్పుడు రాముల కథ ఎవరితో నడిచింది? సీతమ్మతో నడిచింది. అట్లాగే మనతోనే ఏదైనా రాజులు యుద్ధాలు చేసినట్టు ఎవరి కోసం చేసిండ్రు? ఆడవాళ్ళతోనే సమస్యతోనే యుద్ధాలు చేసిండ్రు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మహిళా సోదరీమణులందరికీ వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్పర్సన్ గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం తెలుపుతున్నాను. అదేవిధంగా వేదిక పైన ఉన్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నిన్న భారతి గారితో మాట్లాడి, అమ్మ ఈ ప్రోగ్రాం ఉంది, మనం ఎలా చేయగలము ఏంటి అంటే ఒకటే మాట అన్నారు, సార్ ఆ ఫ్లెక్సీలో ఇందిరా మహిళా శక్తి ఉంది సార్, రేపు మా శక్తి ఏంటో చూపిస్తానని చెప్పింది. సో ఈరోజు నేను అనుకున్నది 300 మంది వస్తారేమో అనుకున్నాను, అరౌండ్ ఒక 700 మంది వచ్చారు ఇక్కడికి. సో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఇందిరా మహిళా శక్తిలో ఎంత శక్తి ఉందో అని. సో మన ముందున్న మహిళ DGASC చైర్పర్సన్గా ఒక మహిళ ఉన్నారు, మన జిల్లా జడ్జి ఒక మహిళ ఉన్నారు, మన కలెక్టర్గా ఒక మహిళ ఉన్నారు, అదనపు కలెక్టర్గా ఒక మహిళ ఉన్నారు, రేపు ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్గా ఒక మహిళ ఉన్నారు, ఇప్పుడు కాబోయే చైర్పర్సన్ ఒక మహిళ ఉండబోతుంది. మున్సిపల్లో 38 మంది కౌన్సిలర్స్ ఉంటే అందులో 19 మంది మీరే రాబోతున్నారు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు మీ శక్తి ఎంత గొప్పదో, ఎంత విలువైందో. మన ఇంట్లో ఏ విధంగానైతే మన కుటుంబానికి చక్కదిద్దుతున్నామో అదేవిధంగా సమాజాన్ని కూడా చక్కదిద్దాలంటే అది మీ చేతిలో ఉంది. అది ఎందుకు అంటున్నానంటే దాదాపు 1196 సంఘాలు మన సంగారెడ్డిలో ఉన్నాయి. దాదాపు 11,000 మంది మహిళలు దీనిలో సభ్యులుగా ఉన్నారు. మీరు తలుచుకుంటే ఇది సాధ్యం కాదా? సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ మార్పు తేవాలంటే అది ఒక మీ చేతిలోనే ఉంది. అందుకే ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం
మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఇందిరా మహిళా శక్తి పథకం అనేది తీసుకురావడం జరుగుతుంది. మీ యొక్క ఆర్థికంగా స్వావలంబన కలిగించాలనే ఉద్దేశం కొద్దీ గతంలో మీరు చెల్లించిన వడ్డీ అనేది తిరిగి మీ అకౌంట్లోకి ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాము. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు తెలంగాణ గవర్నమెంట్కు, అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన నిర్మలా మేడంకి, వీళ్ళందరికీ పేరు పేరున మన మహిళా సంఘాలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.